UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అంటే మీ ముగ్గురు ఉండడానికి ఎంజాయ్ చేసే అంత అకామిడేషన్ ఇస్తారా అక్కడ? అక్కడ ఇచ్చాడు మేడం, సపోర్ట్ అంతా సారే ఇస్తున్నాడు మేడం. ఇప్పుడు ఓ, సారే హాస్టల్ వార్డెన్. అవును మేడం. ఎందుకంటే ఆయనకి వర్కర్స్ రిక్వైర్మెంట్ ఉండడం వల్ల ఇప్పుడు ముగ్గురు ఉంటే ఇంకా బెటర్, ఆయనకి పనులు కవర్ అవుతాయి అని. బయటకు వెళ్తే మేడం శాలరీలు ఎక్కువ మేడం, ఇక్కడ తక్కువ. అంత తక్కువ ఇప్పుడు వర్కర్స్ కూడా ఎవరు దొరకరు ఆయనకి Okay. అని మొత్తం సపోర్ట్ అంతా ఇస్తున్నాడు మేడం. అని ముగ్గురు మంచిగా ఉన్నాం మేడం. ఆ అమ్మాయికి 2 పిల్లలు కాబట్టి నీకు 6,000 ఒక 7,000 ఇస్తానమ్మా, మా ఇద్దరు చెరుకు 10,000 ఇచ్చి చూడు సార్ మేడం. సరే అని ఒప్పుకున్నాం. ఆ పిల్లగాలు అక్కడ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసిండు మేడం. పిల్లగాలు స్కూల్కి వెళ్తున్నారు, మంచిగా ఉన్నాం మేడం. చిన్న చిన్న గొడవలు ఆ పిల్లలు కూడా మీతో పాటే ఉండేవాళ్ళ? పిల్లగాలు కూడా మాతో పాటు ఉన్నారు మేడం. అని సరిపోయింది. అని చిన్న చిన్న ప్రాబ్లం, చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి మేడం. మామూలుగా పొద్దాగా పని చేసుకుని ఏదో గొడవలు వస్తూ ఉంటే మాట్లాడుకుని మళ్ళీ సరదాగా మళ్ళీ పని చేసుకుంటూ ఉంటాను. ఏం చెప్పిన సార్ వచ్చేటోడు, మేడం వచ్చేటోడు, ఇలా ఉండడు అలా ఉండదు రోజు చెప్పిపోయేటోళ్ళు మేడం. ఒకరోజు ఏమైందో నాకు తెలియదు మేడం. మరి ఆమె ఏమన్నదో తెలియదు, మరి ఆయన ఏమనుకుంటున్నా నాకే తెలియదు మేడం. సడన్గా వర్క్ అంతా అయిపోయింది, 10 అవుతుంది మేడం. మార్నింగ్ 10 అవుతుంది. టిఫిన్ తిన్నాయని ప్లేట్లో టిఫిన్ పెట్టినా. ఇక నా చేపట్టుకుని ఏడుస్తుండే మేడం. ఎవరు మీ మా ఆయన? ఆయన నన్ను క్షమించు, నేను చచ్చిపోతున్నా, నేను పాయిజన్ మందు తిన్నాను. ఎందుకు? ఏం మరి నాకు తెలియదు మేడం. నేను తినేసాను ఆల్రెడీ, నన్ను బతికిచ్చని ఏడుస్తున్నాడు. ఏం తిన్నావు అంటే ఇగో నేను పలానా మంది తిన్నా అని చెప్తున్నాడు. సరే మా మేడంకి ఫోన్ చేస్తే మీరు బలేటోళ్ళు ఎక్కడ దాపిచ్చారు, మాకు ముందు హాస్పిటల్ తీసుకెళ్ళి ఆయన్ని అని అంటే పక్కన ఒక ఆయన 5,000 ఇచ్చాడు మేడం. ఇస్తే ఎమర్జెన్సీ అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి మేడం. ఆల్రెడీ చింతపండు ఆయన చెప్పినమ్మంటే చింతపండు బిసికి ఒక ఇంత గిన్నెలు 2-3 గిన్నెలు తాపిచ్చాను మేడం. నోట్లో గొంతు చేయి పెట్టి తాపిచ్చాను. తాపిచ్చిన కక్కాడు. తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళి మేడం. వాళ్ళు ముక్కులో పైపు గిట్టు పెట్టి కొద్దిగా ఉన్నది కక్కిచ్చారు. వాళ్ళు ఏమంటున్నారు, ఐసీలో పెట్టాలమ్మా, 25,000 అడ్వాన్స్ కట్టు, మనిషికి బాడీ మొత్తం పెరిగిపోయిందని అంటున్నారు. నేను అదేమాట మా సారు చెప్పిన, ఇదంతా ఉట్టు మాటలమ్మా, వద్దు, నువ్వు ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళిపో, అక్కడ మొత్తం ఫ్రీగా జరుగుతుంది, నీకు డబ్బులు ఏం కావు. మీ ఆయన సూసైడ్ అటెంప్ట్ చేస్తే నువ్వు ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్లి కక్కిచ్చి బతికిచ్చావు. 3 రోజులు అక్కడే ఉన్నాం మేడం. కట్టుకున్న బట్టలతో కాలు ప్రాబ్లం అని కూడా కుంటుకుండా వేసుకుంటా అటు ఇటు తిప్పుతురుగా మేడం. చెకప్లు గట్ట మొత్తం తిరుక్కుంటున్నాం మేడం. 3 రోజులు తీసుకొచ్చిన మేడం. తీసుకొచ్చినాక ఇక స్నానం చేయమని ఆయనకి వేడి నీళ్ళు పెట్టాను మేడం. నువ్వు హాస్పిటల్ అక్కడ ఉండి సర్వీస్ చేస్తున్నంత వరకు ఈ అమ్మాయి ఉందా హాస్టల్? ఉంది మేడం, ఇక్కడే ఉంది. ఆమె వెళ్ళిపోతుందంటే సార్ అని ఏమో ఉండమని చెప్పారంట. వాళ్ళు వచ్చినాక వెళ్ళిపోదులే ఉండమని చెప్పారంట. ఉన్నాం మేడం. వచ్చినాక మళ్ళీ ఏమైందో నాకు తెలియదు మేడం. ఇంకా వచ్చినాక 3 రోజులు స్నానం చేయలేదు. నేను స్నానానికి వెళ్ళిపోయాను మేడం. ఆయన కూడా పెట్టాను. స్నానం చేస్తే ఆయన చేసినాక నేను వెళ్ళాను మేడం. వెళ్ళినాక మరి ఏమైందో తెలియదు. మరి ఆ అమ్మాయి కాడికి వెళ్ళి ఏం మాట్లాడో తెలియదు. కానీ మా సారు నేను స్నానానికి వెళ్ళి రాగానే మా ఆయన్ని సరోజ మీ ఆయన్ని పిలువ అన్నాడు మేడం. పిలిచాను మేడం. పిలవగానే పోయి లేచి కూర్చున్నోడు లేచిపోయి కొడుతూనే ఉండే మేడం మా ఆయన్ని చెంపదెబ్బలు. ఎట్నే పట్టుకున్నా, ఏంటి సార్ ఎందుకు కొడుతున్నారు, ఏం చేశాడు చెప్పండి సార్ అని గట్టిగా పట్టుకున్నా. నీకు తెలియదు ఉండు, నువ్వు ఇంకా పిచ్చిమాలకు ఎందుకు నమ్ముతున్నావు, ఊరుకున్నది అని అంటే ఏం సార్ ఏం చేయలేదు. మళ్ళీ ఇంత జరిగినా కూడా ఆ అమ్మాయి కాడికి పోయి నువ్వు ఆ అమ్మాయి అంటే పంపించేద్దాం ఐడియాలో మా సార్ ఉన్నారు, పంపించేద్దామని. నువ్వు మాత్రం నాకు తెలియకుండా గేట్ అడుగు బయట. మరి మీ సార్ నీకు ఫేవర్ గానే ఉన్నాడు కదా, నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు? అదే మేడం, మీ ఇద్దరిని కలపాలి, ఆ అమ్మాయిని కట్ చేయాలనే మీ సార్ అనుకుంటున్నారు. అన్నాక ఆ అమ్మాయి బయటకు వెళ్తే మాత్రం నేను చచ్చి మళ్ళీ నీకు ఇంకా గత్తలు చెప్తున్నా అన్నాడంట మేడం. ఆయన ఆ కోపం వచ్చి సార్ కొట్టిండంట. సరే నేను అడ్డుపడ్డా, సార్ నా ఆఫీస్ని మేడం. ఆఫీస్ నాకు అయిపోయింది మేడం. ఇక ఏమైందో ఏమో నాకు తెలియదు మేడం. సడన్ గా సారు మేడం వాళ్ళకేసి ప్లేట్ మార్చేశారు మేడం. వాళ్ళిద్దరు కలిసి ఉంటారు, నువ్వు దొబ్బే అన్నట్టు మాట్లాడారు. అట్లనే మాట్లాడుతున్నారు మేడం. వచ్చేదంతా నీకోసం వస్తుంది, నీ గురించి వస్తుంది గొడవ, నువ్వు ఉంటే ఊకు మాట కాడితే మేడం. ఆ సార్ పుల్లు తాగొస్తాడు మేడం, గలీజు మాటలు తిడతాడు. వాళ్ళ గురించి వద్దులేమ్మా, బాగుండదు అని. సరే మేడం, వాళ్ళ సపోర్ట్ అంతా వాళ్ళకేసే ఉంది మేడం. నాకు అక్కడ ఎవ్వరు లేరు మేడం. ఏం చేయాలి నాకు అప్పటిదాకా నీకు సపోర్ట్ చేసిన మేము ఆనరు ఫ్లేట్ ఫిరాయించి వాళ్ళకి ఫేవర్ గా మాట్లాడుతున్నారు. అప్పటికి 9 నెలలు చేసిన మేడం. 9 నెలల జీతం కూడా నేను తీసుకోలేను మేడం. డబ్బులు కూడా ఆయన దగ్గరే ఉన్నాయి, మా సార్ దగ్గర. అట్లనే ఉన్నా. తీసుకోలేదా మేడం? ఇప్పటికీ తీసుకోలేదు. ఇప్పుడు లాస్ట్ కి ఆయనే ఫోన్ పే చేయించింది మేడం. తెలియదు, నాకు తెలియట్లేదు అని మేడం. అట్లనే ఉన్నాం మేడం. ఇక ఏమైంది ఏమో తెలియదు మేడం. మా సారు వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొచ్చాడు. ఆయన ఫుల్ తాగొచ్చి గలీజు మాటలు మేడం, చెప్పకూడదు కానీ. వాడి వయసు ఎక్కడ, నీ వయసు ఎక్కడ? ఆయన వయసు ఎంత? ఆయన బాగానే ఉంటాడు మేడం, కానీ బక్కగా ఉంటాడు. అదే ఎంత ఉంటది సుమారు? ఉంటుంది మేడం 40-45 ఉంటాయి. నీ వయసు? నాకు 40 ఉంటుంది. నాకు 40 మేడం. ఆయన వయసు ఎక్కడ, ఈ వయసు నీ తోడంతా లేడు, వాడు నీకు కావాలనే. నేనేమన్నా మేడం, మీరు ఆయన ఏమన్నా ముగ్గురు మీరు సపరేట్ వచ్చిన కాంచి ఓములు పని చేయని కాంచి మా ఆయన నేను ఈ ఆఫీస్ రూమ్లో పడుకుంటాం మేడం. మా ఎదురుగా అట్లా పడుకునేదామా. అట్లా మేము అసలు ఏ తప్పు లేకుండా అట్లా పడుకుంటాం మేడం. మా ఆయన పక్కన ఉంటే నాకు నిద్ర వస్తుంది, లేకపోతే రాదు సార్ నన్ను అన్నారు. సార్ మీరు ముగ్గురు సపరేట్ ఎక్కడెక్కడ పడుకోండి
అని అన్నారు. అని నేను మా భర్త పక్కన పడుకున్నాను సార్, నాకు నిద్ర రాదని చెప్పిన. ఆ మాటకి వీళ్ళు ఏమంటున్నారు, భర్త పక్కన పడుకుంటే నిద్ర వస్తుందంట ఈ పతివర్తకి, ఇది ఇంతవరకు ఎవరికాడ పడుకోలేదంట, అది దాని గలీజు మాటలు మాట్లాడి నీకు అంతకీ ఇదైతే మా ఇద్దరు అక్కడ పడుకుందరు రావని అడుగుతున్నాడు సార్ మేడం ఆ సారు వాళ్ళ ఫ్రెండు. అని ఇట్లా బాటిల్ ఉంటుంది మేడం, ఆ బాటిల్ తీసుకొని ఇస్త్రీ కొడితే చెయ్యి ఇట్లా వంగిపోయి 3 రోజులు అసలు నరకంగా అనిపించింది మేడం ఏడ్చుకుంటా. అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం ఏముంది? తెలియదు మేడం, గలీజు మాటలు. ఇది మీ పర్సనల్ విషయం, ప్రాబ్లం సాల్వ్ చేస్తారా, పెద్ద మనిషి తరహాలో సాల్వ్ చేయాలి. వాళ్ళకి నచ్చకపోతే మీ క్యారెక్టర్లో మీ బిహేవియర్లో వెళ్ళిపోమని చెప్పాలి. అది నీ అన్న మేడం వచ్చి నన్నే మాటకొచ్చి నన్నే వెళ్ళిపోమంటున్నాడు సార్. నీ ఒకటే మాట సార్, మేమిద్దరం కలిసి వచ్చాం, పంపిస్తే మమ్మల్ని ముగ్గురిని పంపించండి లేదా ముగ్గురిని ఉంచుకోండి, వాళ్ళు ఉంచుకొని నన్ను పంపించడం కారణం ఏమి, నా పక్కన తప్పు చూపించండి. అసలు మీ ఆయన లేనప్పుడు కూడా నువ్వు అక్కడ పని చేసావు కదా. ఆ విశ్వాసం కూడా లేదు మేడం వాళ్ళకి. అని 15 మంది ఉంటాం, 25 మంది పేషెంట్లు మేడం, వాళ్ళందరికీ వండి పెట్టుడు, నేను డైపర్లు మార్చు అన్నీ చేసినా మేడం. అని బాగా పంపిస్తే ముగ్గురు పంపించండి, నన్ను ఒక్కదాన్ని ఎందుకు పంపి నేను ఛాన్సులు అడిగాను మేడం. అడిగితే ఇక ఒకరోజు నాకు ప్రాణం విసుకుపోయింది మేడం. విసుకుపోయి ఆయన అయితే పాయిజన్ తినేసి హాస్పిటల్ పాలైతే 3 రోజులు ఉండి ట్రీట్మెంట్ చేయించుకొచ్చిన. నేను తింటానని ప్యాకెట్ తెచ్చుకున్నా మేడం. తెచ్చుకున్నందుకు మా ఆయన ఫోన్ చేసి సార్ ఆమె అది తెచ్చుకుని తినేస్తుందంట, చచ్చిపోద్దంట ఫోన్ చేసి చెప్పిండు మేడం సార్కి. ఆ సారు భార్య వచ్చి మేడం ఇద్దరు గలీజు మాటలు తిట్టేసి నువ్వు అసలు వెళ్ళిపో అసలు అన్నం పెట్టేటయ్యా, నువ్వు అన్నం పెట్టద్దు ఏం పడుతుంది, ముందు వెళ్ళిపో బయటకు బయట నెట్టేశారు మేడం. ఇట్లా ముందు రూమ్ ఉంటే కాబట్టి బయట నెట్టేశారు, చుట్టూ పారి కూడా గేట్ ఉంటుంది, బయట నెట్టేసి నన్ను లోనకి రానివ్వట్లేదు మేడం. ఇక ఎన్ని వాళ్ళ అవమానాలు చేసినా మేడం, ఎంత టార్చర్ పెట్టినా కానీ నా భర్త నాకే కావాలని అన్నిటికీ బాధించుకొని ఆయన దగ్గరే ఉండాలనుకో. ఎందుకంటే మనం సామాన్య బతుకున్నా ఏదో తెలిసి తెలియక ఒక తప్పు చేసిన వాటితోటి ఇక నాకు ఆ జీవితం అనుకోని మేడం ఉందామని డిసైడ్ అయిపోయి ఇక ఎన్ని అవమానాలు చేసినా అక్కడే ఉంటున్నా మేడం. ఇక నన్ను బయటికి వెళ్ళగొట్టారు, అసలు రానివ్వట్లేదు మేడం. నేను ఏం చేయాలి దేవుడు, నేను ఎవరు చెప్పుకోవాలి, మా వాళ్ళందరూ చెప్తూనే ఉన్నాను. నువ్వు చెప్పమ్మా మరి, నువ్వు రమ్మంటే మాత్రం మేము అందరం వస్తాం మరి మాట్లాడతాం అంటున్నారు. వాళ్ళందరూ రావాలంటే డబ్బులు నాకు ఉన్నాయి. చాలా చికాకైంది, గలీజుగా అయింది ఇక్కడ హోమ్ లో. అందరూ ఎప్పుడు వచ్చేసావమ్మా హోమ్ నుంచి బయటకి? ఇప్పుడు 6 నెలలు అవుతుంది మేడం. 6 నెలలు. మరి ఇప్పుడు ఇంకేమైనా పని చేస్తున్నావా? మా ఆయనే కావాలని ప్రదక్షిణాలు చేస్తున్నావా? లేదు మేడం, 4 నెలలు అక్క దగ్గర ఉన్నా మేడం. అక్క ప్రాబ్లం ఉంటే వచ్చి పనిలో జాయిన్ అయినా మేడం, పనిలో చేసుకుంటున్నా అని మేడం పంపించి ఎలగొట్టేశారు. మరి నేనేం చేయలే, మాకు పెద్దమ్మ కొడుకు అని ఒక మా అన్నయ్య ఉన్నాడు మేడం, మాకు అందరిలో ఆయన ఒక పెద్దగా ఉంటాడు. ఆయన పోయి జరిగిన విషయం అని చెప్పిన, అన్నా నన్ను దండం పెడతాన్నా, నాకు కొద్దిగా హెల్ప్ చేయన్నా, నీ చెల్లిని కాకపోయినా కానీ నాకు ఎంత కష్టం ఉందన్నా అని బాగా ఏడ్చుకుంటే ఫోన్ చేసిన మేడం. చేస్తే ఏమైందమ్మా అంటే నన్ను బయటికి వెళ్ళి కొట్టారన్నా, నన్ను లోనకు రానిట్లేదు, గలీజు మాటలు తిడుతున్నారన్నా, కొట్టారన్నా అని కూడా చెప్పిన. సరే అమ్మ నువ్వు నేను వస్తాను, ఇక వస్తాను చెప్తామని ఆయన చెప్పబట్టి 1 2 నెలలు అయిపోతుంది మేడం, రావట్లేదు. సరే అని ఇంక మరొక రోజు చేసి అన్నా నీకు దండం పెడుతున్నా, చేస్తావా చేయవా, లేకపోతే నేను చూసుకుంటాను అన్నానంటే సపోర్ట్ నువ్వు వచ్చేయమ్మా, అక్కడి నుంచి వచ్చి అందరం కలిసి పోదామని చెప్పాడు మేడం. వచ్చాము, నేను మా సార్కి వచ్చాడు, సార్ నేను మా ఊరు వెళ్ళిపోతాను అంటే వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోవడం మాకు కావాలి అని చెప్పేసి నాకు డబ్బులు ఇవ్వండి సార్ ఖర్చు కంటే 1000 రూపాయలు ఇచ్చాడు మేడం. అప్పటికి మా చిన్న అబ్బాయి కాడ మేడం మా ఆయన మేము ఉన్నప్పుడు ఏదో ప్రాబ్లంలో డబ్బులు కావాలంటే మా కోడలు 40,000 ఇచ్చింది మేడం. అవి మేము ఇద్దరం కలిసి పని చేసుకున్నాం. తర్వాత నా సొమ్ములు ఒక 3 తులాల బంగారం ఉంటే కుదబెట్టాడు మేడం బ్యాంకులో. తర్వాత చిల్లగా అప్పులు ఉన్నాయి మేడం. మా చిన్నమ్మాయికి పెళ్లి చేసాం, ఒక దగ్గర అప్పు చేసి కట్టాం 20,000కి, ఆ డబ్బులు కూడా ఇవ్వాలి మేడం. ఇక నా డబ్బులునే కదా మేడం జీతం డబ్బులు. మా పిల్లలు ఫోన్ చేసి అమ్మ డబ్బులు పంపించడం అతను అడుగుతా ఉంటే మా పెద్ద అబ్బాయి కొడుకు బాగోకపోతే ఆ అబ్బాయికి 20,000 ఇచ్చాను మేడం. ఆయన ఏమంటే ఆయన ఇష్టప్రకారంగా పంపించుకున్నాడు. మా పెద్ద అబ్బాయికి 20 ఇచ్చాను, మా చిన్నమ్మాయికి ఒక 20,000, మా పెద్ద అమ్మాయికి ఒక 20,000, మా అక్క కొడుకు ఒక 10,000 వేసాను మేడం. ఇక తర్వాత ఇంకా అంతే మేడం. ఈయన హాస్పిటల్ అయితే 10,000 పెట్టాను మేడం. ఇక అంతే మేడం. ఇక డబ్బులు నాకు తెలియదు మేడం. నన్ను వెళ్ళిపోమని ఒక 1000 రూపాయలు ఇచ్చారు మేడం. నేను మా ఆయన కాడికి వెళ్ళి ఏంటబ్బా వెళ్ళిపోతున్నానంటే అది నీ ఇష్టం అంటే నీకు సంబంధం లేదంటే నాకు సంబంధం లేదు, అసలు నీకు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు మేడం. అని అంటున్నాడు మేడం. సరేలే నేను ఎవరు తెలియదు.